ముసలితనములో ఉన్నటువంటి ఒక వ్యక్తి కర్రను ఏ విధంగా ఆధారం చేసుకుంటూ ఉన్నాడో, తాను నడవాలి అంటే ఆ కర్ర ఎంత ఉపయోగపడుతుందో ఆ కర్ర యొక్క గొప్పతనం తెలిసిన తర్వాత ఏ ముసలి వ్యక్తి కూడా ఆ కర్రను విడిచిపెట్టి ఉండలేడు. ఇది ఆధారము, కర్రను ఆధారం చేసుకున్నటువంటి వ్యక్తి. అలాగే తనకి ఎవరైనా సరే ఏదైనా ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు ఆ కర్రే కొన్ని సందర్భాలలో వారిని ప్రాణాలు కాపాడుతూ ఉంటుంది. అయితే ఈ చేతిలో ఉన్నటువంటి కర్ర దాని మీద ఆధారపడినప్పుడు కొన్ని అవసరాలు తీరుస్తూ ఉన్నప్పుడు, చేతిలో ఉన్నటువంటి కర్రే ఆ కర్ర పైన ఆధారపడినప్పుడు వారి బరువంతా కూడా, వారి భారమంతా కూడా కర్ర పైన వేసినప్పుడు ఎంత ధైర్యంగా ఉంటారో. చాలామంది ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడికి పోతే అక్కడికి ఆ కర్రను వెంట పెట్టుకొని పోతూ ఉంటారు. ఎందుకు? ఈ కర్ర వల్ల నాకు ఉపయోగం ఉన్నదని. అలాగే దావీదు ఏమంటాడు తెలుసా? దేవుని యొక్క గొప్పతనం తెలిసిన తరువాత, దేవుడితో నడిస్తే ఎలా ఉంటుందో తెలిసిన తరువాత, దేవుడికి దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు తనలో ఎంత ధైర్యాన్ని దేవుడిచ్చాడో అవన్నీ తెలిసిన తర్వాత అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎవరు నా పక్షాన ఉన్నా లేకున్నా, నా తల్లిదండ్రులు నా పక్షాన ఉన్నా లేకున్నా, నా అన్నదమ్ములు నా పక్షాన ఉన్నా లేకున్నా, నేను దేవుని పైన ఆధారపడితే నా బ్రతుకంతా కూడా సంతోషకరంగా మారుతుంది అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చాడండి. అందుకని దావీదు అంటా ఉన్నాడు, యెహోవా నాకు ఆధారము. అనగా నా ప్రతి అవసరాలు, నా ప్రతి కష్టాలు, నా ప్రతి ఇబ్బందులన్నిటినీ కూడా నా దేవునికి ప్రార్థన చేస్తే, నా దేవునికి మొరపెడితే ఖచ్చితంగా నా ప్రార్థన ఆలకిస్తాడు అనేటటువంటి నమ్మకము దావీదు కుదిరిందండి. నిజంగా నేను ఆపదల్లో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను ఆదుకుంటాడు అనేటటువంటి నిశ్చయత నీకు ఉందా? ఖచ్చితంగా నేను అనారోగ్యంలో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు అనేటటువంటి నిశ్చయత నీకు ఉందా? నా దేవుడు ఖచ్చితంగా నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నేను కన్నీటిలో ఉన్నప్పుడు నా దేవుడు ఖచ్చితంగా నాకు సాయం చేస్తాడు అనేటటువంటి నిశ్చయత నీ భక్తిలో నీకు వస్తుందా? లేకపోతే నువ్వు భక్తి చేస్తున్నప్పుడు ఆ భక్తి అంతా కూడా వ్యర్థమైపోతా ఉంది అనే సంగతి మర్చిపోవద్దు. దావీదు తెలుసుకున్నాడు, నా దేవుడే నాకు ఆధారము. అయితే నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటాను అంటున్నాడు. చాలామంది పడుకుంటారు, పడుకోవడం వేరు, నిద్రపోవటం వేరు. పడుకుంటే ఎక్కడైనా పడుకుంటారు, కానీ నిద్ర పట్టాలి కదా. దావీదు అందుకని అంటా ఉన్నాడు, పడుకుంటే ఎక్కడైనా పడుకోవచ్చు, కానీ ఎక్కడ పడుకున్నా కూడా హాయిగా నిద్ర పట్టాలండి. నేను పండుకుంటాను, పడుకున్న తర్వాత నిద్రపోతూ ఉంటాను. కొంతమంది పడుకుంటారు కానీ నిద్ర పట్టదండి. ఎందుకు? వారికి ఉన్నటువంటి కష్టాలను బట్టి పడుకొనైతే పడుకుంటారు కానీ కంటి నిండా నిద్ర రాదే. పడుకొనైతే పడుకుంటారు, ఏసీలు పెట్టుకొని చల్లటి చెట్ల కింద పంటా ఉంటారు, ఎంత పడినా నిద్ర రాదే. డబ్బులుంటాయి, నిద్ర రాదే. బంధువులుంటారు, నిద్ర రాదే. బిడ్డలు ఉంటారు, నిద్ర రాదే. కారణం ఏంటో తెలుసా? ఒక వ్యక్తికి గనక నిజమైనటువంటి దేవుని యొక్క తోడు గనక ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? పడుకున్న తరువాత కన్నులారా నిద్రబట్టి సమయానికే మేల్కొంటారు. దావీదుని అతనుకున్నటువంటి కష్టాలు ఎలాంటివో తెలుసా? తన కడుపును పుట్టినటువంటి కొడుకు చంపాలని ప్రయత్నం చేశాడండి. కొన్ని సందర్భాలలో తనకి పిల్లనిచ్చినటువంటి మామ సౌలు కూడా దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. దావీదు యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు దావీదును ఓడించినటువంటి వారు ఎవరూ లేరు. ఎందుకో తెలుసా? ఇన్ని కష్టాలలో ఉన్నటువంటి దావీదు పడుకొని కన్నులారా నిద్రపడుతుందంటే అద్భుతమైనటువంటి విషయం ఉంది. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నటువంటి దావీదు తనను చంపడానికి కూడా పన్నాగాలు పడినటువంటి వారు ఉన్నారు. అన్ని ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి ధైర్యంగా పడుకోగలడు? ఏ వ్యక్తి ప్రశాంతంగా పడుకోగలడు? కానీ దావీదు అంటా ఉన్నాడు, నేను దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు నేను ఎక్కడ పడుకున్నా కూడా కంటి నిండా నిద్ర పడుతుంది, సమయానికే నిద్ర లేస్తానన్నాడు. కారణం ఏంటంటే దేవుడు ఏ వ్యక్తికైతే తోడుగా ఉంటాడో ఆ వ్యక్తికి ఎలాంటి మరణకరమైనటువంటి వార్త విన్నా,
చివరికి నీ ఆస్తిపాస్తులన్నీ కూడా వేరే వాళ్ళు ఎత్తుకొని పోతారు అని చెప్పేసి అన్నా, లేదంటే నీ కుటుంబంలో ఎవరో ఒకరు చచ్చిపోతున్నారయ్యా అని చెప్పినా వారి గుండె మాత్రము చెదిరిపోదండి. ఒక నీతిమంతుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ఆ నీతిమంతుడు ఒక మంచి వ్యక్తి కనుక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వింటాడు. అందుకనే ఏ చింత లేకుండా అన్ని కష్టాల మధ్యలో దావీదు ఉన్నాడు. అయినా కూడా ఏ చింత లేకుండా హాయిగా నిద్రపోతున్నాడండి. ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా కూడా నా ప్రాణాన్ని దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నా ప్రాణాన్ని తీసుకొని పోయేటటువంటి వారు ఎవరూ లేరని ధైర్యంగా ఉన్నాడండి. నీ భక్తిలో ఇలాంటి శక్తి నీకు లేకపోతే, నువ్వు భక్తి చేస్తున్నప్పుడు ఇలాంటి ధైర్యం నీకు లేకపోతే, నిజంగా నీకు ఆపదలు వచ్చినప్పుడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి నిశ్చయత నీకు లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి భక్తి అది వ్యర్థమైనదనే సంగతి మర్చిపోవద్దు. దావీదు గ్రహించాడు దేవుని గొప్పతనం ఏంటో, దావీదు గ్రహించాడు ఆయన యొక్క విలువేంటో. ఆ వ్యక్తి లేదా దావీదు గ్రహించాడు దేవుని యొక్క తోడు గనక ఉంటే ఎంత ధైర్యంగా ఉంటారో దావీదుకి అర్థమైంది. కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి వారెవరైనా సరే నన్ను మోసం చేయొచ్చేమో, కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద నేను నిలబడినప్పుడు, లేదా దేవునికే నేను నమ్ముకొని ఆయనతోటే నేను జీవిస్తూ ఉన్నప్పుడు ఎంతటి గొప్ప పనులైనా చేయడానికి దేవుడు వెనకాడ్డో, ఎంతటి ప్రాణాపాయ పరిస్థితుల్లో నుంచి తప్పించడానికైనా దేవుడు వెనకాడు అనే సంగతి మర్చిపోవద్దు. దేవుడు గొప్పవాడు, దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి వాడు. కాబట్టి దావీదు ఆ సత్యాన్ని గ్రహించాడండి. ఇలాంటి నిశ్చయత నీకుందా? ఇదిగో నీ శ్రమల్లోనే, నీ ఇబ్బందుల్లోనే, నీ అవమానాల్లోనే, నీ అప్పుల బాధల్లోనే, లేదా నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు ఇబ్బందులు పెడుతున్నప్పుడు పడుకున్నప్పుడు వెంటనే నీ కన్నులారా నిద్రపడుతుందా? పట్టాలి ప్రియ తల్లి. ఎందుకు? నువ్వు భక్తి చేస్తున్నావు కాబట్టి, ఎందుకు? నువ్వు దేవునికి మొక్కుతున్నావు కాబట్టి. ఎంత భక్తి చేసినా కూడా నీలో నెమ్మది లేకపోతే, ఎంత ప్రార్థన చేసినా కూడా నీలో ప్రశాంతత నీకు రాకపోతే నీ భక్తి అంతా కూడా విఫలమైపోద్ది. అందుకనే దావీదు గ్రహించాడండి దేవుని శక్తిని. అందుకని ఆయన అన్నాడు, ఈ భూమి మీద మనుషులకు ఎలాంటి కష్టాలు అయితే ఉంటాయో అంతటి కాటికి బహు భయంకరమైనటువంటి కష్టాలు దావీదుకు వచ్చాయి. అయినా కూడా ఎక్కడ పడుకున్నా కూడా ఆయన అంటున్నాడు, నేను పండుకొని నిద్రపోయి సమయానికే లేస్తాను. కొంతమంది అంటారు, నా కష్టాలను బట్టి నా అడుగు ముందుకు పట్టలేదు, నా అడుగు వెనక్కి పట్టలేదయ్యా, ఏం చేయాలో బిక్కు బిక్కులు ఆడుకుంటా ఉన్నానయ్యా అనేవారు చాలామంది ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తుని ఒక్కసారి నువ్వు ఆశ్రయించు. ప్రభువైన యేసుక్రీస్తుని ఒక్కసారి నువ్వు నీ రక్షకునిగా, నీ దేవునిగా స్వీకరించి చూడు. నీ కన్నులతో నువ్వు చూస్తావు దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యం ఏంటో.